Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ రైల్వే జోన్ అని విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో ఎన్డీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని హోం మినిస్టర్ అనిత అన్నారు. శుక్రవారం నక్కపల్లి ఎండీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి అనిత మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ కూడా ఆంధ్రుల హక్కు అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు పోరాటం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైల్వే జోన్ కోసం ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ మాట్లాడలేదన్నారు. వైసీపీ కేసుల కోసం ప్రధానితో మాట్లాడడం తప్ప రైల్వే జోన్ కోసం మాట్లాడలేదని విమర్శించారు. మరలా ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీల చొరవతో రైల్వే జోన్ ముందుకు వెళ్లిందన్నారు. గత ప్రభుత్వంలో రైల్వే జోన్ కోసం 50 ఎకరాల స్థలాన్ని కూడా ఇవ్వలేదన్నారు. విశాఖ రైల్వే జోన్ రాకతో ఉత్తరాంధ్ర ప్రజలు సంబరాలు చేసుకోవాలన్నారు. ప్రజల తాలూకా చిరకాల వాంఛ ఒక రైల్వే జోన్, విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో మనందరం కూడా కలగంటున్నాం. మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టం 13వ షెడ్యూల్ ప్రకారం కూడా రైల్వే జోన్ ఏర్పాటు గురించి సాధ్యాసాధ్యాన్ని పరిశీలించాలని అప్పట్లో కూడా టీడీపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్న సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే సుమారుగా ఒక స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని రంగాల్లోనూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని గౌరవ సీఎం గారు కృషి చేస్తున్నాయి. దాంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 19,000 కోట్ల నిధులు ఈ రోజు కేంద్రం నుంచి విడుదల చేయించి ఈ రోజు మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఎలా ముందుకెళ్ళిందో మనందరం కూడా చూసాం. దానిలో భాగంగానే ఈ రోజు విశాఖ మనకి రైల్వే జోన్ కూడా విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర వహించినట్టుగా ఈ రోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ ని మనందరం కూడా ప్రశంసించుకోవాలి. ఎందుకంటే విభజన చట్టం 11 షెడ్యూల్ ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గౌరవ సీఎం గారు 2014 నుంచి 19 వరకు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక పక్క నుంచి పార్లమెంట్ లోపల మన ఎంపీలు పోరాటం చేశారు. అదేవిధంగా బయట కూడా విశాఖ జోన్ గురించి మన వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడిన సందర్భం కూడా చూసాం. అయితే ఆ రోజు కూడా మనం అందరూ అనుకున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలాగనుకో అనుకున్నాము. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కూడా ఆంధ్రుల హక్కు అని చెప్పి మనందరూ కూడా పోరాటం చేసిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఆ రోజు టీడీపీ ఎంపీల పోరాటం అనుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తాలూకా పటిష్టమైన నాయకత్వం అనుకోవాలి. 2019లోనే ఫిబ్రవరిలో కేంద్రం విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటును ప్రకటించడం జరిగింది. అయితే తర్వాత నేపథ్యం మీ అందరికీ కూడా తెలుసు. గవర్నమెంట్ మారింది, దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. అధికారం లేనప్పుడు 2014 నుంచి 19లో మీ అందరికీ గుర్తుందో లేదో తెలియదు కానీ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఆ రోజుల్లోని అంటే అతని కారుకి వెనక పైన రైల్వే ఇంజిన్ తగిలించుకొని తిరిగేవాడు. అంటే నిరసనగా రైల్వే జోన్ రాలేదు అని. కానీ తీరా 2019లోని దానికి సంబంధించి రైల్వే జోన్ కి సంబంధించి ప్రకటిస్తే ఆ రోజు తర్వాత ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ దాని గురించి ఎక్కడ మాట్లాడే సందర్భం కూడా లేదు. 19 నుంచి 24 వరకు కూడా సుమారుగా 21 మంది ఎంపీలు ఉండేవారు. ఎప్పుడు చూడు వెనకాతల జగన్మోహన్ రెడ్డిని అక్కడ ప్రధానమంత్రి దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్లి కేసుల గురించి మాట్లాడుకున్నారు తప్పించి రైల్వే జోన్ గురించి ఎవరు కూడా మాట్లాడే సందర్భం లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఇన్ని ఏళ్ల పడి ప్రాజెక్టు కూడా మూలన పడిపోయిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా చొరవ తీసుకొని, గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చొరవ తీసుకొని మళ్ళా ప్రధానమంత్రి గారిని రైల్వే మంత్రి గారితో చర్చించి దీన్ని వేగవంతం చేయాలని, దానికి ఉన్న హడిల్స్ అన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించి ఎప్పటి నుంచో ఒక భూసేకరణ, ఒక 50 ఎకరాల భూసేకరణ అనేది పెండింగ్ లో ఉంటే ఆ 50 ఎకరాలు కూడా లాస్ట్ 5 సంవత్సరాలు చేయలేక రైల్వే జోన్ ని పక్కన పడేశారంటే వాళ్ళు ఎంత పనిమంతులో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో తిరిగి ఆ భూమి సేకరణకు సంబంధించిన విషయాలను కూడా వేగవంతం చేసి రైల్వేకి దాన్ని అప్పచెప్పి ఈ రైల్వే జోన్ కి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి ఆ రోజు గజెట్ విడుదల చేసే ప్రక్రియ కూడా మనం మొదలు పెట్టాం. మే 4వ తారీఖున సుమారుగా దీని గజెట్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా నిధులు కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఈ రోజు అంటే జూన్ 1వ తారీఖు ఈ రోజు నుంచి మన ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా చిరకాల వాంఛ ఈ విశాఖ రైల్వే జోన్ అన్నది ఈ రోజు నుంచి ఆపరేషన్స్ లో కూడా వచ్చింది. నిజంగా మనందరం కూడా సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి.
చాలా మందికి విశాఖ జోన్ వస్తే ఏమొస్తుంది అన్న తీరం చాలా మంది అందులో ఉన్నారు. కానీ ఈ రోజు గుంతకల్లు, గుంటూరు, అలాగే విజయవాడ డివిజన్ అన్ని కూడా ఇప్పుడు ఈ జోన్ పరిధిలోకి రావడం మనం నిజంగా ఒక ప్రైడ్ కింద చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి వచ్చిన ఆదాయం వల్ల ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కొంత మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొత్త రైలు ఏర్పాటు గురించి కూడా మనం ఈ డబ్బులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా దీని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి. రైలు మార్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ఆధునికీకరణకు ఏర్పాటు చేసుకోవచ్చు, రైల్వే తయారీ యూనిట్లు తయారు చేసుకోవచ్చు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ముఖద్వారం పాయకరావుపేట దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్సిలర్ మిట్టల్ బల్క్ డ్రగ్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని రాంబెల్లి సైడ్ ఎన్ని గూగుల్ దగ్గర నుంచి ఇవన్నీ చూసుకొని అటు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అక్కడ గూగుల్ గాని, టీసీఎస్లు గాని, మిగతా ఎన్ని కంపెనీలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. అప్ టు ఉత్తరాంధ్ర మొత్తాన్ని చూసుకుంటే ఒక పక్క నుంచి రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ 2029 నాటికి మొదటి దశ కూడా పూర్తి చేసుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. పనులు కూడా అంతే వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ రోజుకి కూడా పరిశ్రమలు, పెట్టుబడులు ఎంత మేరకు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. ప్రతిష్టాత్మకమైన గూగుల్, మనకేమైనా అవసరమైతే గూగుల్ సెర్చ్ చేస్తాం, కానీ గూగుల్ ఉత్తరాంధ్రాన్ని సెర్చ్ చేసుకొని వచ్చింది. ఈ రోజు నేను ఏర్పాటు చేసుకోవాలంటే గూగుల్ ఉత్తరాంధ్రాన్ని సెర్చ్ చేసుకుని నేను ఇక్కడ పెట్టుకుంటా అని చెప్పి వచ్చిన సందర్భం మనందరం కూడా చూసాం. ఇంకొకటి కూడా చాలా హ్యాపీగా ప్రౌడ్ గా చెప్పుకునే సందర్భం ఏంటంటే, మీరు ఏ ఊరు వెళ్ళండి దేశంలోని కానీ ప్రపంచంలో కానీ గట్టిగా పిలిస్తే శ్రీకాకుళం లోకలు, అనకాపల్లి లోకలు, విజయనగరం లోకలు వస్తారు, వైజాగ్ లో ఒకరు వస్తారు. ఎందుకురా అంటే మాకు అక్కడ ఉద్యోగాలు లేక మేము ఇక్కడ వలసలు వచ్చామండి అంటారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటో చెప్పనా, కరెక్ట్ గా రాసి పెట్టుకోండి. ఈ రోజు రాసి పెట్టుకోండి, కరెక్ట్ గా 3-4 సంవత్సరాల తర్వాత వేరే వేరే రాష్ట్రాల నుంచి ఉత్తరాంధ్రకి వలసలు ఎక్కువ అవుతాయి. ఉత్తరాంధ్రను ఉద్యోగం చేసుకుంటాడు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు, తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటాడు, ఎక్కడికి పెట్టి బెడ సర్దుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. దానికి తగ్గ ఉద్యోగాలని మనం ఇవ్వటమే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే స్థాయికి ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు వచ్చారంటే దానికి గల ప్రధానమైన కారణం ఈ రోజు నారా లోకేష్ గారి దూరదృష్టి ఒకవైపు, ఈ రోజు ఒక పక్క నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహాయ సహకారాలు ఒకవైపు. ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎప్పుడు అయితే అన్నామో దానికి తగ్గట్టుగానే డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ దట్ పవర్ఫుల్ లీడర్స్ ఈ రోజు యాక్చువల్ గా ఇంత మంచిగా జరుగుతుంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున, ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా ఆ గౌరవ ప్రధానమంత్రి గారికి, కేంద్ర రైల్వే మంత్రి గారికి, మా కేంద్ర మంత్రి నా సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా అతి ముఖ్యంగా దీన్ని సాకారం చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని, అయ్యా ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాము. ఉత్తరాంధ్ర ప్రజల మీద మీరు చూపించిన అభిమానం, అదేవిధంగా ఆప్యాయత మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున కూడా దీవిస్తుంది.